సెల్ ఫోన్ టవర్ వేస్తున్నారంటూ కరీంనగర్లోని శివనగర్లో స్థానికులు ఆందోళనకు దిగారు. తమ ప్రాంతంలో ఓ మాజీ కార్పొరేటర్ అనుమతులు లేకుండా సెల్ ఫోన్ టవర్ ఏర్పాటు చేస్తున్నారంటూ పనులను అడ్డుకున్నారు. జేసీబీ ద్వారా పనులు ప్రారంభించేందుకు రావడంతో స్థానిక మహిళలు ధర్నా చేపట్టారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన విరమించాలని కోరారు. పోలీసులకు స్థానికులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. సెల్ టవర్కు అనుమతులు ఇవ్వద్దంటూ పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశామని స్థానిక మహిళలు తెలిపారు. సెల్ టవర్ ద్వారా రేడియేషన్ సమస్య ఏర్పడుతుందన్నారు. భవిష్యత్తులో ప్రాణాలకు సైతం హాని కలిగే అవకాశం ఉందని చెప్పారు. మాజీ కార్పొరేటర్కు తామే స్థలం చూపించి కొనిపించామని వాపోయారు. దాదాపు 30 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, ఎయిర్టెల్ సెల్ టవర్ ఏర్పాటు చేయడం ద్వారా ఇబ్బంది కలుగుతుందన్నారు. ఇప్పటికే 4-5 హార్ట్ పేషెంట్స్ ఉన్నారని చెప్పారు. తక్షణమే టవర్ నిర్మాణ నిర్ణయాన్ని అధికారులు అడ్డుకోవాలని కోరారు. లేని ఎడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శివనగర్ కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. ఇక్కడ దాదాపు 20-30 కుటుంబాలు ఉన్నాయి. దాని మధ్యలో ఎయిర్టెల్ టవర్ వేస్తామని చెప్పేసి అంటున్నారు. అది అందరికీ రేడియేషన్ ప్రాబ్లం అవుతుంది. మా ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇద్దరిద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, ఒక్కొక్కరు ముసలోళ్ళు ఉన్నారు. దాదాపు ఈ 30 కుటుంబాల చూస్తే లెక్క కడితే దాదాపు 4-5 హార్ట్ పేషెంట్లు ఉన్నారు, 2-3 కిడ్నీ పేషెంట్లు ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఎఫెక్ట్ అయ్యే పనిచేసుడు ఈ ఎయిర్టెల్ టవర్ ఇక్కడ వేయడం అవసరమా? మరి అంత అవసరం అనుకుంటే అందరిని ఒకటేసారి చంపి పడేది, అప్పుడు ఎయిర్టెల్ టవర్ వేసుకో. లేదంటావు అందరి ఇండ్లు కొనుక్కొని మరి మాకేమన్నా డ్యామ్లో చూపిస్తాడో ఏడ చూపిస్తాడో ఇండ్లు, మరి అలా మేము పోయి ఉంటాం. ఆయనను వచ్చి ఏలుకోమన్నారు. ఎందుకంటే అప్పుడు ఏలుకున్నాడు కదా, ఇప్పుడు కూడా ఏలుకోమన్నారు కదా. మేము చెప్పేది మేము ఏడికి పోం సార్, మేము చేయగలిగింది మేము ఇక్కడనే అంతే. మా ఇండ్ల మధ్యలోనే మేము పోరు చేయగలుగుతున్నాం అంతే. మాకు ఎక్కడ అవసరం లేదు. ఇండ్లు కట్టుకోమన్నాం సార్, ఇంకేదన్నా చేయమన్నాం. అపార్ట్మెంట్లు వేపుకోమని చెప్పినాం, అవసరమైతే అట్లా కూడా చెప్పినాం. అది కూడా కరెక్ట్ కాదు. అపార్ట్మెంట్ కట్టుకోమన్నాక అంత ఎక్కువ ల్యాండ్ ఉంది కదా, కట్టుకొని ఇంకేదన్నా 10 మందికి యూజ్ అయ్యి ఇంకేదన్నా పని మొదలు పెట్టుకోనల్లా, ఏదైనా షెడ్ వేయని, లేకపోతే కిరాయిలకి ఇవ్వని, ఏదైనా వేసి. అంతగానో డబ్బులు ఉంటాయి, ఎవరు వద్దంటారు సార్? మేమైతే ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము. పోలీస్ స్టేషన్లో, మున్సిపాలిటీలో అన్నీ ఇచ్చాము. ఎడ్యుకేటెడ్ అంటున్నారు కాబట్టి అన్నీ మేము ప్రోటోకాల్స్ అన్నీ ఫాలో అయినా కూడా వాళ్ళు రెస్పాండ్ కాలేదు కాబట్టి ఇక్కడ మేమందరం కలిసి ఇక్కడ ఇట్లా రానివ్వకుండా చేస్తున్నాం. ఆల్రెడీ చిన్నపిల్లల్ని అడిగినా మీకు తెలుస్తుంది సెల్ టవర్స్ వల్ల ఎంత రేడియేషన్ వస్తుందో. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఇప్పటికీ రావు కావచ్చేమో, మేబీ ఫ్యూచర్లో అయితే పక్కా వస్తుంది హెల్త్ ఇష్యూస్. అదైతే మాకు ఇష్టం లేదు కాబట్టి మేము కంప్లైంట్ ఇచ్చాం. సో మాకు ఇప్పుడైతే ఇష్టం లేదు. మేము